ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం తెలంగాణ నేతల చుట్టూ తిరగడం ప్రారంభించింది. మొన్నటిదాకా తెలంగాణలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తెలంగాణ రాజకీయం అంతా తను చక్రం తిప్పబోయి తను బోల్తాబడి చిట్ట చివరికి ఆంధ్రాకి పరిమితమైనటువంటి వేళ అదే తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎలా పోటీ చేయాలో ఇబ్బంది పడుతున్నటువంటి వేళ కేసీఆర్ఏ ఈవేళ ప్రధాన ప్రచారాస్త్రంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం ప్రారంభమైంది. అందులో కీలకం ఏంటంటే కేసీఆర్ని టార్గెట్ చేస్తుంది. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు అందులో పవన్ కళ్యాణ్ కూడా చేరారు. చంద్రబాబు నాయుడు స్టేట్మెంటే పవన్ నోటి వెంట కూడా వస్తున్నాయి. కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో, మీ రాష్ట్రం మీరు చూసుకోండి, మీ వ్యవహారాలు మీరు చూసుకోండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించండి, అసలు ఇక్కడ పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదనేటువంటిది. అదే రాజకీయం కరెక్ట్ అయితే కనుక ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది జనసేనతో కలిపి, లేకపోతే సిపిఐ సిపిఎం పోటీ చేస్తుంది. అవి పొత్తులు. ఇక్కడ ఇది పొత్తులు అయితే కాదు, మద్దతులు. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇస్తున్నది రాహుల్ గాంధీకి. అంటే రాహుల్ గాంధీ బ్యాచ్ అవ్వదు కదా జనసేన, లేదా అక్కడ ఉన్నటువంటి రూట్ ఇక్కడికి రాదు కదా. సరే, అది రాజకీయంగా విమర్శల్లో ఇప్పటిదాకా కేసీఆర్ జోక్యం అంటే కేసీఆర్ ఇక్కడ ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నారనో, లేకపోతే ఏదో ఆ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం వాళ్ళెవరో ఇప్పటిదాకా ఎక్స్పోజ్ కాలేదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, గేదెల శ్రీనుబాబు అంశంలో ఒక వ్యవహారం పవన్కి కూడా తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దానికి కారణం చిర్రెత్తుకొచ్చిందని మొన్న పోస్ట్ పెట్టినప్పుడు కొంతమంది ఎవడు చెప్పాడు మీరు చెప్పారని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 రోజుల నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అటు వైజాగ్లో కానీ ఇటు అభ్యర్థులుగా ఓకే అయినటువంటి వాళ్ళని బెదిరించి పంపిస్తున్నారు. అంటే ఆగ్రహంతోనే పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మిగతా రాజకీయానికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఒకటే. కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో పొత్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో పోటీ చేయదు కాంగ్రెస్తో కలిసి. అదే సందర్భంలో మాయావతితో పొత్తు, ఆ మాయావతి కాంగ్రెస్తో పొత్తున్నటువంటి పరిస్థితి. ఆ కూటమిలో ఉన్నటువంటి మాయావతితో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన వచ్చేటప్పటికి వాళ్ళ మద్దతు తీసుకుంటుంది. కానీ ఇక్కడ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి మద్దతు తప్పు అంటుంది. అయితే ఇక్కడ మేము కలిసి పోటీ చేస్తున్నాం కదా, కాంగ్రెస్ కలిసి పోటీ చేయట్లేదు తెలుగుదేశం పార్టీతో. కానీ కాంగ్రెస్ తెలుగుదేశంలో పొత్తు గురించి మనం ఏం మాట్లాడట్లేదు కదా. అది రైట్ అంటే మేబీ రైట్ అవ్వచ్చు, విమర్శించేటువంటి ఇదేం లేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయదు. జగన్కి సపోర్ట్ చేస్తుంది అక్కడి నుంచి అంటే కేసీఆర్ పిలిపిస్తే అక్కడ ఓటేసే పరిస్థితి ఉండదు. జగన్కి ఆంధ్రప్రదేశ్లో అతని సొంత శక్తి ఉంటుంది, కానీ కేసీఆర్ ఏమి అక్కడ ఓట్లు తెప్పింది. అదే తెలంగాణలో వచ్చేటప్పటికి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నాడు కేసీఆర్కి మద్దతు ఇచ్చారు కదా మొన్నటి ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో. ఆ సందర్భంలో తెలుగుదేశాన్ని ఓడించాలని కంకణం కట్టుకుని పోరాడినటువంటి వాళ్ళలో జనసేన ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. చివరికి వీళ్ళిద్దరి సమావేశాలకు తెలుగుదేశం పార్టీ వచ్చింది కూడా. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు వచ్చారు కదా, వాళ్ళ మీటింగులకు వచ్చారు, వాళ్ళ జెండాలు కూడా పెట్టారు. ఈవెన్ కూకట్పల్లి నుంచి గెలిచినటువంటి వ్యక్తి వచ్చి మెగా బ్రదర్కి థ్యాంక్స్ కూడా చెప్పి వెళ్ళారు, ఎమ్మెల్యే వచ్చి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా టీఆర్ఎస్ కలిసిందంటే ఆ రోజున అందరూ కలిసినే ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ జోక్యం చేసుకోవడానికి ఏమన్నా అభ్యర్థులను ఏమన్నా అక్కడికి పంపిస్తారంటే ఏం పంపించరు. బట్ మద్దతు ఇచ్చి ఉండొచ్చును, లేకపోతే నిధులు సాయం చేస్తామని ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న గుజరాత్కి, లేకపోతే రాజస్థాన్కి, మధ్యప్రదేశ్కి, కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటకకి సాయం చేసినటువంటి అంశం ఉంది. మరి అది కాంగ్రెస్ తెర వెనక పొత్తనాలా ఇప్పుడు ఓపెన్గానే తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. ఆ అంశం ఆంధ్రాకి సంబంధించినటువంటి ద్రోహం, లేదా ఆంధ్రాని నిలదీసినటువంటి, ఆంధ్రాని దూషించినటువంటి అని చెప్తున్నప్పుడు ఆంధ్రాని అసలు విడదీసిందే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాని తలుపులేసి ఎంపీలను కొట్టి అసలు ఎలాంటి చట్టం ఏంటో కూడా తెలియకుండా, అసలు చట్టమే సరిగ్గా రాయకుండా, అడ్డకోలుగా ప్రధానమంత్రితో నోటి మాటగా ముక్క చెప్పిచ్చేసి అరాచకంగా విడదీసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్తో కలిసినటువంటి తెలుగుదేశం గురించి ఏమనకుండా, లేదా ఆ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని అనకుండా, అదే కూటమిలో ఉన్నటువంటి మాయావతిని అనకుండా ఒక కేసీఆర్ని బూచిగా చూపెడితే కరెక్టా? అది తను పోటీ కూడా చేయనటువంటి సందర్భంలో రైటా? ఆ రోజున తెలంగాణకు సంబంధించినటువంటి బిల్లులో సహకరించింది, సమర్థించింది నాట్ ఓన్లీ బీజేపీ, బహుజన సమాజ్ పార్టీ కూడా ఆ బిల్లుకి సమర్థించింది. ఆ తెలంగాణకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడే జరిగిపోవాలని, ఇప్పుడు ఆపండి రేపు పొద్దున్న చేద్దామని కూడా ఆ రోజున బీఎస్పీ ఏం మాట్లాడలేదు. అట్లాగే హోదా అంశంలో అదే వైఖరిని అక్కడ కూడా ఏది ఉత్తరప్రదేశ్ ఏరియాకు కూడా కావాల్సిందే, అక్కడ వెనుకబడి ఉందని చెప్పింది. ఇవన్నీ కామన్గా జరిగినటువంటి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బూచి అనేటువంటిదే ప్రస్తుతం ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకుంటారా లేదా అన్నటువంటిది వేచి చూద్దాం.